స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీ విందులు నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏనాటికి. నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏనాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణరాశి నీ జాడలను నా ఎదుటే నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగా నే పొందగా. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగా నే పొందగా. నాలో నా ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలో నా ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా
పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడా ప్రవేశిస్తున్నాము అన్నారు. గుండె చెదరిన వారిని ఆదరించు దేవుడా, గుడు చెదరిన పక్షుల సేద తీర్చెనాదుడా. గుండె చెదరిన వారిని ఆదరించు దేవుడా, గుడు చెదరిన పక్షుల సేద తీర్చెనాదుడా. త్యాగశీలుడా నీ కొందనాలయ్యా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. త్యాగశీలుడా నీ కొందనాలయ్యా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. గుండె చెదరిన వారిని ఆదరించు దేవుడా, గుడు చెదరిన పక్షుల సేద తీర్చెనాదుడా. గుండె చెదరిన వారిని ఆదరించు దేవుడా, గుడు చెదరిన పక్షుల సేద తీర్చెనాదుడా. లోకమను అరణ్య యాత్ర భారమాయెను, బహు దూరమాయెను. నా గుండె నిండా వేదనలే నిండి ఉండెను, నిందించుచుండెను. లోకమను అరణ్య యాత్ర భారమాయెను, బహు దూరమాయెను. నా గుండె నిండా వేదనలే నిండి ఉండెను, నిందించుచుండెను. కన్నీరే నాకు అన్నపానమాయెను, కన్నీరే నాకు అన్నపానమాయెను. దిక్కులేక నా బ్రతుకు దీనమాయెను, బహు ఘోరమాయెను. గుండె చెదరిన వారిని ఆదరించు దేవుడా, గుడు చెదరిన పక్షుల సేద తీర్చెనాదుడా. గుండె చెదరిన వారిని ఆదరించు దేవుడా, గుడు చెదరిన పక్షుల సేద తీర్చెనాదుడా. మనిషి మనిషి నోర్వలేని మాయలోకము, శూన్య ఛాయలోకము, మాటలతో గాయపరిచే ఘోర లోకము, అంధకార లోకము. మనిషి మనిషి నోర్వలేని మాయలోకము, శూన్య ఛాయలోకము, మాటలతో గాయపరిచే
సేద తీర్చే నాదుడా గుండె చెదరిన వారిని ఆదరించు దేవుడా గూడు చెదరిన పక్షుల సేద తీర్చే నాదుడా కష్టాల కడలి అలలు నన్ను కమ్ముకున్నవి నన్ను అలముకున్నవి కన్నీరు కెరటమై ఎదలో పొంగుతున్నది పొరలి సంద్రమైనది కష్టాల కడలి అలలు నన్ను కమ్ముకున్నవి నన్ను అలముకున్నవి కన్నీరు కెరటమై ఎదలో పొంగుతున్నది పొరలి సంద్రమైనది శ్రమల కొలిమిలో పుటము వేయబడితిని శ్రమల కొలిమి పుటము వేయబడితిని ప్రాణమునకు పోయబడితిని సిలువ సాక్షినైతిని గుండె చెదరిన వారిని ఆదరించు దేవుడా గూడు చెదరిన పక్షుల సేద తీర్చే నాదుడా గుండె చెదరిన వారిని ఆదరించు దేవుడా గూడు చెదరిన పక్షుల సేద తీర్చే నాదుడా త్యాగశీలుడా నీ వందనాలయా హృదయ పాలక స్తోత్రమేసయ్యా త్యాగశీలుడా నీ వందనాలయా నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా గుండె చెదరిన వారిని ఆదరించు దేవుడా గూడు చెదరిన పక్షుల సేద తీర్చే నాదుడా గుండె చెదరిన వారిని ఆదరించు దేవుడా గూడు చెదరిన పక్షుల సేద తీర్చే నాదుడా హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుడ గొప్ప దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా బలారాధన కార్యక్రమంలో దాసుని నిలబెట్టుకొని నామానికి భయంకరంగా సంఘములకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలే పాడిన పాటల్లో కూడా నాయన మా కంఠస్వరాలు మీరు పుట్టినందుకు నీకు స్తోత్రాలు ప్రభు అంత పాడదగినవి మావి కాకపోయినప్పటికీ నీ నామ మహిమార్థంగా పాటకు మమ్మల్ని నిలబెట్టుకున్న దేవానికి స్తోత్రాలు నా ప్రభు అయా ఈ లోకంలో నా ప్రభు అయ్యా మేము బ్రతుకుతున్నాం అంటే తండ్రి గుండె చెదిరిపోయినప్పుడు ప్రభు అయా ఈ లోకంలో ఉన్న మమ్మల్ని ఆదరించేవాడు నీవు నా ప్రభు గుడి చెదిరిన పక్షుల వల్లే మేము తిరుగుతున్నప్పుడు కూడా నా ప్రభు అయా మమ్మల్ని హక్కును చేర్చుకున్న దేవానికి స్తోత్రాలు ప్రభు అనేక సార్లు మా ఒంటరి పైలంలో నా తండ్రి మా ఒంటరి తనవే నీతో నాయన స్నేహంగా మేము ఉండుటకు సహాయించాం అయా ఈ మనుషులు వారు లేనప్పుడు ప్రభు తండ్రి అయ్యా నిన్ను ఎరగని స్థితిలో ఈ జనాంగం ఉన్నప్పటికీ నా ప్రభు నీ ప్రేమ తెలియక నా ప్రభు మాటలతో గాయపరిచినప్పుడు ప్రభు అయ్యా అనేకమైన నిందలు నా ప్రభు అవమానాలు హేళనలు కలిగిస్తున్నప్పటికీ నా ప్రభు అనేక మార్లు నా ప్రభు నైనా మేము ఎన్నోసార్లు ఏడ్చి ఉన్నప్పుడు ప్రభు అయ్యా మా ఒంటరితనంలో తండ్రి మాకు స్నేహితుడిగా నువ్వు నిలిచి ఉన్న దేవా మాకంటే ముందు నా ప్రభు సైన్యములకు అధిపతి అయిన దేవా యోధా గోత్రపు కొదుమ సింహములాగా నువ్వు నడిచి ఉన్న దేవానికి స్తోత్రాలయ్యా మేము వెళ్ళు ప్రతి స్థలాలలో మాకంటే ముందు నువ్వు ఉంటున్న దేవానికి వందనాలయ్యా మా వెన్నంటే ఉండి నాయన మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు నా ప్రభు అయ్యా నీలాగా ప్రేమించే దేవుడు ఎవరున్నారయ్యా నీలాగా క్షమించే దేవుడు ఎవరున్నారయ్యా మా పాపములు బట్టి మా అపరాధములు బట్టి మేము చచ్చిన వారంగా మేము ఉన్నప్పుడు నా ప్రభు అటువంటి అపరాధములు పాపములు క్షమించి నా ప్రభు మమ్మల్ని మరలా తిరిగి నిలబెట్టిన దేవానికి స్తోత్రాలు అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఈ దినం ఆదివారం ఎంతమంది బిడ్డలైతే మందిరాన్ని నిర్లక్ష్యపరిచి ఉన్నారో అట్టి బిడ్డలందరినీ తీసుకురండి నా ప్రభు అయ్యా ఏ
దయ కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, ఇంటి ధన్యతలోకి ఇంటి కట్టడలోనికి ఎంతో మంది బిడ్డలు రాలేకపోతున్నారు నాయన. అయ్యా వారు దేనికి కట్టబడి ఉన్నారో ఆ కట్లను నాయన మీరు తెంపండి నా ప్రభు. దేని చేత బంధించబడి ఉన్నారో నా ప్రభు ఆ బంధకములో నుంచి మీరు విడిపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నా ప్రభు. అయ్యా ప్రతి ఒక్కరు కూడా హృదయాలు మార్చబడాలి నాయన. ప్రతి ఒక్క హృదయాలు నీ కొరకు నాయన వాడబడాలి నా ప్రభు. అట్టి రీతిగా ఈ బిడ్డలు నిలబెట్టి మీరే వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 9వ అధ్యాయం చదువుతున్నాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసన సేనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు. నీ సన్నిధిని వారు జోగుపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు. దుష్టులను నశింపచేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించును. యెహోవా శాశ్వతంగా సింహాసన సేనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నేను విడిచిపెట్టేవాడు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడే వారిని జ్ఞాపకము చేసుకొనును. వారి మొర్రను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయించు. సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణ బట్టి రక్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలగజేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయెను. ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దరిద్రులు నిత్యము మరువబడదురు. బాధపరచవారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. యెహోవా మెమ్ము, నరులు ప్రబలగా పోదురుగాక. నీ
సన్నిధిని జనములు తీర్పు పొందుదురు గాక. యెహోవా వారిని భయపెట్టుము. తాము నరమాత్రులమని జనులు తెలుసుకుందురు గాక. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. ఇది సాక్ష్యముల సమయం కనుక ఎవరి మధ్యలో ఉన్న రాణి వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. రెండవది వచ్చి యేసమ్మ, మూడవది వచ్చి బాలాజీ. దేవనామానికి స్తోత్రాలు. ఎదుగుకి నా వందనాలు. సంఘస్థులందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, సాయిది 19వ సంవత్సరంలో ఒకసారి యాక్సిడెంట్ అయింది ట్రావెల్స్లో చేసినప్పుడు విజయవాడలో. అయితే అది విజయవాడ కోర్టుకి వెళ్ళాడు, మొత్తం అయిపోయిందంట. కానీ యాక్సిడెంట్ అయింది గనగాల కోదాడ దగ్గర. అయితే వాళ్ళు ఫోన్ చేశారు. ఒక 6 నెలల్లో 4 నెలలు 5 నెలలు అవుతుంది. ఫోన్ చేసి అమ్మ ఒకసారి మీ అబ్బాయిని పంపించండి, కోర్టుకు వాయిదా ఉంది రావాలి అన్నారు. అదేంటంటే కోర్టు వాయిదా ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు అన్నారంటే ఇది ఎప్పుడుదో కేసు అమ్మ, ర్యాష్ డ్రైవింగ్ యాక్సిడెంట్ అని చెప్పేసి కేసు నమోదు చేశారు, దాని గురించి రావాలి అన్నారు. అయిపోయింది కదండి ఇక్కడ విజయవాడ అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు ఏంటంటే లేదమ్మా 2 వాయిదాల కొత్త కొట్టేస్తామని చెప్పేసి అన్నారు. ఇక సర్లే కోర్టుకి పిలిచినప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాడు హైదరాబాద్లో పని చేసుకుంటూ అటు నుంచి అంటే కోదాడికి 4-5 వాయిదాలు తిరుగుతూ వచ్చాడు. తిరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాయిదాలకు ఇలా తిరగడం కాదు, 2 జామీన్లు తెచ్చుకోవాలి, షూరిటీ సంతకం పెట్టాలని చెప్పేసి అడిగారు. అదేంటండి మీరు వాయిదా కొత్త సరిపోతున్నారు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారని చెప్పేసి రాయల్ గారిని అడిగినప్పుడు రావాల్సిందమ్మా, లేకపోతే 4 సంవత్సరాలు జైలు శిక్ష పోయింది అంటారు. సర్లే అని చెప్పేసి ఇంకా నాకు భయం వేసి బాగా టెన్షన్ వచ్చేసింది. అయ్యా మరి ఇప్పుడు అంటున్నారు అయ్యా అని చెప్పేసి అయ్యగారు వాళ్ళకి చెప్పినప్పుడు అయ్యగారు అన్నారు, అమ్మ నువ్వేం టెన్షన్ పడకు, ప్రయత్నం చెయ్యి, దేవుడే కార్యం చేస్తాడని చెప్పేసి సేవకులు చెప్పారు. అయితే మా నాన్న ఒకడు ఉన్నాడు, ఇంకొక 2 కానీ 1 కానీ కావాలని చెప్పేసి అన్నప్పుడు దానికి ఎస్టిమేషన్ ఉంటుందండి, ఎంత అమౌంట్ ఉండాలి వాళ్ళకి అని చెప్పేసి. అయితే ఆ రకంగా ఊళ్ళో చాలామందిని అడిగాము. అడిగినా కానీ ఎవరు ముందుకు రావాలి, జమీన్ని బట్టి వాళ్ళకి భయం ఉంటుంది కదా. ఒక అన్నయ్య అయితే అమ్మ ఇదివరకు ఎప్పుడో కొంతకాలం నాన్న వచ్చాడు, నాకు చేశాడు ఇది పని, నాన్న దేనికి వెనకాలకుండా చేశాడు, నేను వస్తాను నువ్వేం కంగారు పడకని చెప్పేసానని ఇంకా ఆయన అన్నప్పుడు నేను ఎంతో దేవుని స్తుతించాను. తండ్రి ఆయన అనేవాడు లేకపోతే నాకు కార్యం జరిగేది కాదు అని చెప్పేసానని ఇంకా అనుకున్నప్పుడు 22వ తారీఖు అక్కడికి వెళ్ళడానికి దేవుడు ఆ మనుషులను సమకూర్చాడు, వాహనాన్ని సమకూర్చాడు, అన్ని విధాలుగా అక్కడికి వెనక్కి రావడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే మా ఇంట్లో ప్రార్థన పెట్టాము. బుధవారం ప్రార్థన పెట్టినప్పుడు మామూలుగా చెప్పాలంటే ప్రతి నెల ప్రార్థన అయితే ఇక్కడ చెప్తున్నాను, కానీ నా దగ్గర అయితే ఆ ప్రార్థన రోజు కూడా ₹100 చేతులు వచ్చినాయి. ఇదివరకు ఒక 5 నెలల కిందట ఒక 10 లక్షలు వచ్చినాయి, అప్పులన్నీ తీర్చేసాను, అన్నీ అయిపోయినాయి, ఏమీ లేవు చేతిలో. పిల్లలు పనులు చేసుకుంటున్నారు, కట్టుబడికే సరిపోతుంది. కానీ నాకే అర్థం కాదు, ప్రార్థనని ఇప్పుడు అయ్యగారికి చెప్పేస్తాను, వెళ్ళిపోతే ఎలాంటి కూర్చుంటాను. ఆ రోజు పొద్దునే కూడా ఏముండదు, అస్సలు 1 గంట 12 వరకు కూడా చేతిలో ₹1 ఉండదు. ఇంకా ప్రార్థన చేసుకుని పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకున్నాను. ఒక్కరోజే చేస్తా ప్రార్థన, కూడా రోజు చేసుకున్నాను. ఒక్కరోజు మాత్రం పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుని అయ్యా నీ కార్యం అయితే జరిగించు, సాయంత్రానికి మేము సంఘం వచ్చుద్ది, సేవకులు వస్తారు, మరి వారికి తృప్తిపరచడానికి కావాల్సిన సహాయం నువ్వే చేయాలి, నా వల్ల అయితే కాదు, నేను ఎక్కడికి వెళ్ళలేను అని చెప్పేసి అని ప్రార్థన చేసుకున్నాను. ఒక్కరోజు మాత్రం చేసుకుంటాను, లైఫ్ డైలీ చేసుకునేది. ఇప్పుడైతే ఇంట్లో ప్రార్థన రోజు మాత్రమే ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని తండ్రి నీ కార్యం చేయాలని నాకు అర్థం కాదు, కానీ అనుకోకుండా ఎవరో ఒకళ్ళు నేను అనుకోకుండానే తెచ్చి చేస్తారు డబ్బులు. దేవుడు మాత్రం ఈ విషయంలో గొప్ప కార్యం చేస్తారు. మీరందరూ మరి ఎందుకు దేవుడి విషయంలో ఎందుకు వస్తారో నాకు వెనక్కి తెలియదు, కానీ నా విషయంలో దేవుడు చాలా గొప్ప కార్యం చేస్తున్నాడు. దానికి మాత్రం నేను దేవుడికి ఎంతైనా రుణపడి ఉంటాను. ప్రార్థనలు జరగడానికి ఇంకా మా ఇంట్లో మేమందరం కూడా శుభ్రంగా ఉన్నామంటే ఆ దేవుడే కారణం. ఇంకా ఏంటంటే నా భర్త మారి మందిరానికి రావాలని, ఆ పిల్లోడికి కోర్టు విషయం కొట్టేయాలని, ఇంకా నా కుటుంబం అంతా దేవుళ్ళు ఎదగాలని మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక.
నా సాక్ష్యం ఏంటంటే ఉపాసకాలను అంతకుముందు ఉపాసకాలను వచ్చినప్పుడు ముందు సాయంత్రం దాకా ఉన్నాను. ఉంటే తేజంతో కూడా బిల్ల కూడా తెప్పించుకున్నాను. తలకాయ ఎందుకు గోడ గుద్దుకోవడం తలకాయ చెప్పి అసలు ఎప్పుడు వచ్చిన ఎంపటే తగ్గిపోతుంది. ప్రార్థన చేసుకుంటా లేక నూనె రాసుకుంటా. అయినా కానీ బిడ్డ చేసుకున్నా కానీ తగ్గట్లా. గవర్నమెంట్ ఇంటికి వెళ్ళిపోదాం అంటే సరే అని చెప్పి ఇద్దరం వెళ్ళిపోయా కూడా అర్ధరాత్రి దాకా కూడా తలకాయ నింపి తగ్గల. ఎందుకంటే మరి నేను టెన్షన్ పెట్టుకోవడం వల్ల బీపీ పెరిగి అంత తలకాయ నొప్పి వచ్చిందేమో నాకు అనిపించింది. సరే అని చెప్పి ఎప్పుడుగో 3 దాకా వేసేయమ్మా తగ్గించేయమ్మా అవ్వలేదు కావట్లేదు. మరి ఇప్పుడు కాడ హాస్పిటల్కి వెళ్ళిన టాబ్లెట్ అయితే వేసుకున్నాను తగ్గట్లేదు అని చెప్పి ఇప్పుడు నేను తగ్గిందో మరి తెలియదు. తెల్లగట్టుగా తగ్గింది ఎదరబట్టింది. కొంచెం మళ్ళీ లేచి మళ్ళీ పనంతా చేసుకొని మళ్ళీ వచ్చే చర్చికి వచ్చాక మరి సాయంత్రం పూట కాయిదాలు ఇవ్వాలి. ఒక ఆయన పెట్టుకుంటే ఆయన కూడా మోసం చేశాడు. తను కూడా కొంత తప్పించారు. ఆయన కూడా పని చేయట్లేదు. సరే మళ్ళీ ఆయన వదిలేశారు. నేనైతే అడుగుతున్నాను తను వచ్చి తీసుకురామ్మా రామ్మ వెళ్దాము స్టేషన్కి వెళ్దాం లాయర్ దగ్గరికి వెళ్దామని అంటున్నా. ఆయన విజయవాడలో ఉంటాడు. ఆయన పని ఉంటేనే వస్తున్నాడు. మరి తనకు కూడా కొంత తప్పించారు. మరి తనమైతే దేవుడి సంవత్సరం మరి చాలా ఎరకాటం పెట్టాడు. చాలా ఇబ్బందులు నాకు ఎంతో బాధపడ్డ. డబ్బుల విషయంలో కూడా ఎంతో మోసపోతున్నా నేను. అది నా వల్లనే ఉంది. అభివృద్ధుల వల్ల నేను ఆలోచన వల్ల నేను అనుకున్నాను. సరిగ్గా నిలబడలేకపోతున్నాను అనుకుంటున్నాను. దాన్ని బట్టి నేను జరుగుతుంది అనుకుంటున్నాను. అయితే తను కూడా వదిలేసి మరి బిడ్డలు చూస్తే మరి ఏ ఆధారం లేదు. నేను ఏమీ చేయలేకపోతున్నాను. మరి ఏం చేయాలి ప్రభు మరి ఎవరున్నారు అని చెప్పి కాగితాలు కూడా చాలా చేశాడు. కాగితాలు అయితే ఎందుకు పనికి రావట్లా. ఒక కాగితాలు అట్లా పని చేయంటారు అనుకుంటా. ఇప్పుడు మనకు కూడా కాగితాలు మళ్ళీ ఈ లాయర్తో మాట్లాడుతున్నప్పుడు 10 సార్లకి అవ్వమంటున్నాడు. ఆయన కానీ 10 సార్లకి పిల్లన్నప్పుడు పెట్టుకోలేదు. నేనైనా సరే కాగితాలు తీసుకొచ్చి ఇంకొక ఆయనకి ఇస్తున్నా. ఆయన ఆది పిల్ల ఆయనే. అయితే మరి ఆయన ఎంత ఖర్చు సార్ మరి కాగితాలు తీసుకొస్తేనే ఆ కాగితాలు ఏముందో మరి దాన్ని బట్టి నేను చెప్తానమ్మా అంటున్నాడు. అట్లా ఏం చేస్తాను ఏ బాధని సార్ తప్పదు బిడ్డలకి ఏదో ఒకటి దారి చూపించాలని నేను ఎంతవరకు పోరాడుతున్నాను. మరి ఆయన ఏం చేస్తున్నారో నాకైతే తెలియట్లేదు. 10 కాగితం కూడా తీసుకొస్తున్నాను. మన శనివారం ఉపాసకాలు సరే కాగితం ఇచ్చి వచ్చేద్దాంలే జిరాక్స్ తీసి ఆయన ఏదో చూస్తానన్నాడు అని చెప్పి మళ్ళీ కాగితం ఇచ్చి వద్దామని వెళ్ళా. ఇక్కడ నుంచి ఎంత కాళ్ళు తేలిపోతున్నాయి. అసలు నడవలేకపోతున్నాయి. పడిపోతున్నాయి. మనతో ఇదిగా ఉంది. మరి చేయాలి బడ్జెట్కి చేయాలి. మరి అక్కడ దాకా వెళ్ళాలని సహాయం చేయాలి. మరి కాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నాయి. మరి నడవలేకపోతుందని చెప్పి అనుకున్నాను. మళ్ళీ కాగితం ఇచ్చి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే కాళ్ళు మోకాళ్ళ నుంచి కిందకి కాళ్ళ పై అంతా ఉంటలేదు. అడిగేయలేకపోతున్నా. బిగపట్టేసింది నరాలు. అసలు సాఫ్ట్గా కూర్చోలేకపోతున్నా. మోకాళ్ళంతా వేయలేకపోతున్నా. మరి ఏంటో ఈ బలహీనం తీసుకుపోయినైనా ప్రభుని సరిలో సాక్షి చెప్పుకుంటానయ్యా. మరి ఎందుకు ఈ బలహీనం అయిపోతున్నాను నాకైతే తెలియట్లేదు. అయ్యా నా బలహీనం తీసుకునేదంటే నీ బిడ్డల కోసం పోరాడుతున్నానయ్యా. మరి నాకైతే ఎవరు లేదు. నువ్వు తప్ప నాకు ఎవరు దిగులేదు. ఆయన ప్రభా నువ్వే సహాయం చేయమన్నప్పుడు మరి కాళ్ళు నొప్పులు కూడా మొన్న హాస్పిటల్కి వెళ్తే మరి పిల్లలు ఇచ్చారు వేసుకున్నారు. కానీ తక్కువ హైగారేమో ముస్నూరు అసలు పొద్దు నుంచి కూడా నేను వెళ్దామని అనుకోకుండా మరి షాటకి ఎందుకోను మొన్న ఆదివారం శనివారం కూడా వెళ్ళలేదు కదా అని సాయంత్రం పిల్లలంతా నేను కూడా వస్తానయ్యా అన్నారు. వెళ్ళి అక్కడ అయ్యగారితో పేదం చేయించుకున్నాక ముస్లిం నుంచి ఇంటికి వచ్చేప్పటి కాళ్ళ నొప్పి కూడా తగ్గిపోయినాయి. మరి సాక్ష్యం మరి ఇంకోటి ఏంటంటే బిడ్డలకి మరి కాగితాలు ఎందుకు తీసాను మరి అందరికి ఇస్తున్నారు. మరి అవి ఏం చేస్తారో నాకేం తెలియట్లేదు. ఏ కాగితం తీసినా కూడా నాకు అనుకోని ఒక కాగితం కూడా లేదు. మా బయట కోరిక రాకేస్తున్నాడు. ప్రతి కాగితంలో కూడా కుటుంబం పేర్లే ఉంది. 4 పేర్లే ఉంది. మరి మా బాగానేతో రాయడు. మరి కాగితాల్లో మరి అనుకూలంగా నా బిడ్డలకి కొంచెం ఆస్తి వచ్చి ఒక ఇల్లు కట్టుకుని స్థిరంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. మరి నా బిడ్డలకి కూడా జాలి కలగట్లేదు. ఆ బిడ్డలు చూసినప్పుడు కూడా ఆయనకి మరి అంత ఘోరంగా మోసం చేసే కాగితాలు ఉన్నాయి. మరి ఆ కాగితాలు దేవుడికి అసాధ్యమైంది ఏమి లేదు. ఉన్నది లేనట్టు లేకున్నట్టు చేసే దేవుడు నా పక్షాన మరి దేవుడు న్యాయం చేస్తాడని నేను ఆశీర్వాదంతో అడుగుతున్నాను. నీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకొని మళ్ళీ లాయర్ని పడుతున్నాను. మరి ఆ లాయర్ కూడా మంచి జ్ఞానాన్ని ఇచ్చి నా బిడ్డల మొహం చూసి ఆ బిడ్డలకి ఏదైనా వచ్చేలా సహాయం చేయండి. 5 ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. నేను
రోజు సమస్య నా సాక్ష్యం ఏంటంటే మీ అందరికీ తెలుసు నేను పని చేస్తాను గ్యాస్ బండ్లకి వెళ్తున్నానని మీ అందరికీ చాలామంది తెలుసు. అలా అయితే ఏమైందంటే చాలా వరకు బండ్లు అయిపోయింది. ఒకసారి 3 దింపాల్సి వస్తుంది. 3 దింపాల్సి వస్తే సర్లే నేను కూర్చుంటాలేరా నువ్వు వెళ్ళి దింపేసి వచ్చేసి డబ్బులు తీసుకుంటారా అని ఏమన్నాడు. సర్లే అని నేను ఫస్ట్ బండి తీసుకొని వెళ్ళి దింపుపోయే లోపల ఈ లోపల చెప్పులు వేసేసి లోపలికి వెళ్దాం అనుకున్నా. ఈ లోపల పర్లేదైనా నువ్వు చెప్పులు వేసుకుంటారా ఏమవుతుందిలే అని అన్నారు. మరి ఒక్కోసారి అయితే చెప్పులు ఇచ్చేసి వెళ్తాం. వాళ్ళు అంటారు పర్లేదు లోపలికి రా అన్నారు. సర్లే అని నేను లోపలికి వెళ్ళినప్పుడు నేను బండి అలా ఇచ్చేటప్పుడు చెప్పు మీద కాలు మీద పడిపోయింది. ఇలా డౌన్ చేసేటప్పుడు దేవుడు అయితే గొప్ప కార్యం జరిగించాడు నా పట్ల. అదే ఆ చెప్పు వేసుకోకపోతే గోర పగిలిపోయింది. మరి అలాగే నా విషయంలో చాలా కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. మరి నా కుటుంబ విషయంలో నా విషయంలో ఎన్నో కార్యాలు జరిగిస్తున్నాడు. మరి అది ఎప్పుడు అయిన తర్వాత నువ్వు వెళ్ళిపోలేదా ఇంజక్షన్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి డబ్బులు ఇచ్చాడు కదా. మరి ఇంజక్షన్ అయితే నాకైతే చేయించుకోవాలని అనిపించలేదు. దేవుడి మీద నమ్మకం ఉంచి దేవుడే మానేస్తాడులే ఎలాంటి ఎన్నో జరిగించిన దేవుడు ఇది పెద్ద లెక్కను వచ్చేసాను. మరి ఇంటికి వచ్చేసిన తర్వాత కొద్దిసేపు పడుకున్న తర్వాత అమ్మ ఏసరత్నం వేసి మరి ప్రార్థన చేసుకొని ఏసరత్నం వేసింది. మరి ఏసరత్నం వేసిన తర్వాత మరి కొంచెం తలబడి రెస్ట్ తీసుకున్న తర్వాత ఏమైందంటే మరి ఇంజక్షన్ చేయించుకుంటాకి వెళ్ళాము. మరి అక్కడైతే డాక్టర్ గారు లేదన్నారు. ట్యాబ్లెట్ వరకే ఇచ్చారు. మరి వచ్చేసేటప్పుడు అమ్మగారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకొని అమ్మగారు మరి ప్రేయర్ రాసుకొని తగ్గిపోయింది సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పి తగ్గిపోయిందని చెప్పారు. మరి అలాగే నా విషయంలో గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. తెల్లారి మాటికి తగ్గిపోవాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి దేవుడు సహాయం చేశాడు. మరి అలాగే మరి చిన్న వయసులో మరి ఈ బండ్లు మరి మోస్తున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి దేవుడు ఇచ్చిన నాకు బలాన్ని బట్టే నేను మోస్తున్నాను. దేవుడు మరి నా విషయంలో గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. మరి నా విషయంలో కానీ నా తల్లిదండ్రుల విషయంలో కానీ నా కుటుంబం విషయంలో కానీ మమ్మల్ని ఎప్పుడు ఆకలితో ఉంచుకోకుండా దేవుడు సమృద్ధిగానే ఉంచుతున్నాడు. మరి అందుకంటే దేవుడి నామానికి స్తోత్రాలు, దేవుడి నామానికి మహిమ కలగాలి. మరి అలాగే నేను కూడా పాటలు వాడపడగలుగుతూ పరిచర్యలు వాడపడగలుగుతూ మరి మీ అందరిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలని చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకున్నాను. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుడా గొప్ప దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. మీ బిడ్డలో చెప్పబడిన సాక్ష్యాలు మీరు విని ఉన్నారు ప్రభు. అయ్యా నేను కనపరచువారిని నేను కనపరుస్తానన్నావు ప్రభు. అతడు మీ నామం ఎరిగి ఉన్నాను కనుక వారిని నేను తప్పించను అన్నావు ప్రభు. వారి జీవితాల్లో అనేక మేలు ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించి బిడ్డలు మీరు గణపరిచి దినాల సాక్షిగా నిలబెట్టి వాడుకున్నారంట బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా చెప్పలేని సాక్ష్యాలు కూడా మరొక సమయానికి చెప్పి స్తుతించి కనపరిచే కృపను మాకు దయచేయమని యేసునామములో నడుచున్నా తండ్రి ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కన్నులు పడుకుందాం. నీ ఘనము ప్రభు యేసుయే నీ దశమా భాగమనీయ వెనుదీతువా దయసు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా దయసు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుడు నీకియ్యగా మరి యేసు కొరకియ్యను రీతుగా పరలోకనాథుడు నీకియ్యగా మరి యేసు కొరకియ్యను రీతుగా నీ ధనము ప్రభు యేసుదే
నీ దశమాభమని వెలుదీసువా హల్లెలూయా హల్లెలూయా